నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి 2 వీడియోలు మీకు ఈరోజు చూపించిన తర్వాత నేను వారి సమస్యలకు కూడా వారి సమస్యలు వారి మాటకు కూడా నేను కొన్ని ప్రశ్నలు సంధించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సంబంధించి కొంత కాన్స్టిట్యూషన్ కూడా చదివి వినిపించాల్సిన బాధ్యత. ధర్మానికి సంబంధించిన విషయం ఇదే ఇష్యూ కనుక ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర వారికి కాకుండా ఇంక ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసాం. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడాలి దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ఇదే వేరే ఇస్లాంకి జరిగిన క్రిస్టియానిటీకి జరిగిన జీసస్ క్రైస్ట్ కి జరిగిన మహమ్మద్ ప్రవక్తకి జరిగిన అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు. వాళ్ళ ఆ రోజు మన కౌన్సిల్ లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాన్ని ఎడాపెడా వీళ్ళు జోక్ వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్ ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ హిందూ. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి. హిందువులు ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలు చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీగా ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ రాష్ట్ర ప్రజలారు ఒకసారి గమనించండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఇది ఒక ధర్మానికి సంబంధించిన అంశం, ఒక హిందువుకి సంబంధించినటువంటి అంశం. ఈ దాడి ఒక ఇస్లాంకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక చర్చికి జరిగితే, ఒక మసీదుకి జరిగితే, ఒక మహమ్మద్కి జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేది, దేశం అల్లకల్లోలం అయిపోయేది. 21 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసినటువంటి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని 21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మంది ముస్లిమ్స్, ఒక 60,000 మంది క్రిస్టియన్స్, లేకపోతే 60,000 మంది క్రిస్టియన్స్, 30,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే రమారమి వారికి ఓట్లు వేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న 22-23 లక్షల మంది ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అడుగుతున్నా, ఈ వ్యక్తికా మీరు ఓటేసింది? ఈ వ్యక్తికేనా మీరు ఓటేసింది? సిగ్గేమని ఉందా మనకి? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మా హిందూ ధర్మానికి జరిగితే మేము ఊరుకోవాలా? మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ మహమ్మదులకి జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా?